హాయ్ ఫ్రెండ్స్, హెచ్బిఎల్ ఛానల్ కి ఈ రోజు ఒక కొత్త కస్టమర్ తాలూకా రివ్యూ మీకు చూపించబోతున్నాను అనమాట. సో పర్సన్ అతనికి ఏంటంటే బిజినెస్ పర్సన్ అనమాట. సో బుక్ స్టాల్ ఓనర్ అనమాట అతనికి. సో అతనికి ఉన్న నీడ్ ఏంటంటే మనకి హోమ్ లోన్ కోసం చెప్పారనమాట. సార్ నేను ఇలాగ హోమ్ లోన్ తీసుకున్నాను. సో హోమ్ లోన్ కి ఏంటంటే మేము 30 lakhs నీడ్ ఉంటే దానికి ఇలాగ హోమ్ లోన్ తీసుకొని మేము వాడుకుంటున్నాము. సో దాన్ని బట్టి మనకి ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఏమైనా ప్లాన్ చేయగలరా ఏంటని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హోమ్ లోన్ కోసం చెప్పారు. తర్వాత మాకు మ్యూచువల్ ఫండ్స్ ఒకటి కావాలని చెప్పి అనగానే మేము దానికి ఒక ప్లానింగ్ ఇచ్చాము. బట్ నేను ఇచ్చే ప్లానింగ్ ఏం చేసామంటే హోమ్ లోన్ బేస్ చేసుకొని మేము మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈ హోమ్ లోన్ కూడా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే ఎలాగ దాన్ని రికవరీ చేసుకోవాలి, దాని వడ్డీతో సహా మనం ఎలా రికవరీ చేసామనేది ఈ రోజు ప్లాన్ లో చూద్దాం. ఎందుకంటే అతనికి హోమ్ లోన్ అతను ఒక పర్పస్ చెప్పారు. బట్ మీకు కొంచెం చిన్న సజెషన్ ఇచ్చాము. అతను చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేసుకున్న తర్వాత నుంచి ఫ్యూచర్ లో ఈ విధంగా ఎస్టిమేషన్ ఉండబోతుంది. మీరు ఫ్యూచర్ లో ఈ విధంగా సఫర్ అవ్వకుండా హోమ్ లోన్ ఈ విధంగా క్లియర్ చేసుకుంటూ కూడా మీకు ఇంకా కొంత అమౌంట్ అనేది మిగులుతుంది. అంటే మీరు ఏదైతే హోమ్ లోన్ కి ప్రిన్సిపల్ కడుతున్నారో, ఇంట్రెస్ట్ కడుతున్నారో అవన్నీ పోగా కూడా ఇంకా మీకు మిగులుతుంది అని చెప్పేసి, ఒక్క మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మాత్రమే ఇలా మిగులుతుంది అని చెప్పేసి మేము సజెషన్ చేసాం అనమాట. సో అది ఎలాగో ఒకసారి మనం చూద్దాం ఏ విధంగా అనేది. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతనికి హోమ్ లోన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 30 lakhs తీసుకున్నారు హోమ్ లోన్. సో అది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5%. సో లైఫ్ టైం అతను లోన్ టైం ఎంత పెట్టుకున్నారంటే 10 years పెట్టుకున్నారు. 10 years పెట్టుకుంటే అతను మంత్లీ ఈఎంఐ 35,611, అంటే 35,611 ఎవ్రీ మంత్ అతను పే చేయాలన్నమాట ఈఎంఐని. సో అదే విధంగా ప్రిన్సిపల్ అమౌంట్ చూస్తే టోటల్ గా 30 lakhs అవుతుంది. టోటల్ ఇంట్రెస్ట్ అతను ఎంత పే చేస్తున్నారు, 12,73,000 దగ్గర పే చేస్తున్నారు అనమాట. అంటే 12,73,000 అతను ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. సో ఓవరాల్ గా అతని అమౌంట్ ఎంత అవుతుందండి, 42 lakhs దగ్గర వాళ్ళకి ఎంత అవుతుంది అనమాట. సో ఇక్కడ మేము ఏం చేసామంటే ఇదే హోమ్ లోన్ ని కంటిన్యూ చేయమన్నాం. బట్ చిన్న కరెక్షన్ చేసాం అనమాట. ఆ చిన్న కరెక్షన్ ఏంటంటే, సార్ మీరు లోన్ అమౌంట్ 10 years కడుతున్నారు కదా, 10 years వద్దు, దీన్ని మీరు ఏంటంటే ఇంకొక 10 years పెంచండి. అంటే హోమ్ లోన్ ఏదైతే 10 years కడుతున్నారో దాన్ని ఇంకొక 10 years పెంచండి. అంటే 20 years మీరు చేయండి. 20 years చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది మేము దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. అది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే లోన్ అమౌంట్ 30 lakhs ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5% ఉంది. లోన్ టైం అనేది అంతా 20 years కి, అంటే ఇంకొక 10 సంవత్సరాలు పెంచమని చెప్పాం అనమాట. సో అక్కడికి వచ్చేసరికి ఈఎంఐ ఎంత పడుతుందండి, 24,000 దగ్గర పడుతుంది అనమాట. అంటే 24,468 సో 24,000 పడుతుంది కదా. సో ఈ 24,000 పట్టినప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది, 30 lakhs. టోటల్ గా ప్రిన్సిపల్ ఎంత పే చేస్తున్నారు, ఇక్కడ 28 lakhs దగ్గర పే చేస్తున్నారు. అంటే ఇక్కడ టోటల్ ఇంట్రెస్ట్ కి పెరిగిపోతుంది కదా అన్నారు. సో ఇక్కడ ఎంత అవుతుంది, టోటల్ గా 58 lakhs అవుతుంది. అంటే అతను ఒక మాట చెప్పారు. మేము ఇది సజెస్ట్ చేసిన తర్వాత అతనికి ఒక డౌట్ వచ్చింది అనమాట. ఇక్కడ మేము 10 years లో కంప్లీట్ చేసేస్తే హ్యాపీగా 12 lakhs తో కంప్లీట్ అయిపోతుంది కదా, ఇంకెందుకు మాకు అనవసరంగా మేము టోటల్ ఇంట్రెస్ట్ 58 lakhs వరకు ఎందుకు కట్టుకోవాల్సినంత అవసరం ఏముందని చెప్పేసి అతను మాతో అన్నారనమాట. సో దానికి మేము ఏంటన్నామంటే, ఇక్కడ మీకు ఏదైతే ఈఎంఐ ఉంది కదండి, ఆ ఈఎంఐ ఎంత పడుతుంది, 35,000 పడుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎంత పడుతుంది, 24,000 పడుతుంది. అంటే లిటరల్ గా ఎంత మిగిలింది, దగ్గర 11,000 దగ్గర మిగిలింది అనమాట. అంటే ఇక్కడ 24,000, ఇక్కడ 35,000, అంటే ఇంచుమించు 11,000 దగ్గర మిగిలింది. ఈ 11,000 లోని మేము జస్ట్ ఏంటంటే ఒక 6,000 ఎస్ఐపి కేటాయించమని చెప్పాను అనమాట. ఒక 6,000 రూపాయలు మీరు ఎస్ఐపి కేటాయించండి. మీరు ఏదైతే 58 lakhs కడతాను అనుకుంటున్నారో అది ఏమైపోతుంది, అది పూర్తిగా పోయి మీకు ఇంకా రిమైనింగ్ అమౌంట్ మిగులుతుంది అని చెప్పేసి మేము ప్లాన్ చేస్తాం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి మేము ఏం చేసాం, ఇక్కడ లోని అతను పెట్టుకున్న లోన్ 10 years పెట్టుకుంటే మేము సజెస్ట్ చేసేది 20 years అనమాట. ఈ 20 years సజెస్ట్ చేయడం వల్ల అతనికి ఏ బెనిఫిట్ వచ్చిందండి మన ఎస్ఐపి లో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఎంత మిగిలింది, ఓవరాల్ గా 11,000 దగ్గర మిగిలింది అనమాట. సో ఈ 11,000 మేము ఏం చేసామంటే ఓన్లీ 6,000 మాత్రమే కట్టమని చెప్పాం. ఓన్లీ ఫర్ 6,000 మాత్రమే కట్టమని చెప్పాం. రిమైనింగ్ అమౌంట్ 5,000 ఉంది కదా, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కో, టర్మ్ ఇన్సూరెన్స్ కో, దేనికైనా ఒకసారి మీరు కేటాయించుకోవాలని చెప్పేసి మేము ప్లాన్ చేసాం. బట్ ఈ 6,000 అనేది ఎంటైర్ హోమ్ లోన్ ని ఏ విధంగా వడ్డీతో సహా ఏ విధంగా మాఫీ చేసింది అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడికి వచ్చేసరికి మంత్లీ ఎస్ఐపి అంతా 6,000. సో ఇక్కడ మన టైం ఎంత వచ్చారు, 20 years. మనం ఏదైతే హోమ్ లోన్ టైం 20 years ఇచ్చారో అదే హోమ్ లోన్ టైం ని మనం 20 years ఇక్కడ కేటాయించాం అనమాట. సో ఇక్కడ ఎస్టిమేషన్ రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ లో ఆన్ అండ్ యావరేజ్ గా మనం 15%, 12 to 15% వరకు యావరేజ్ గా మనం వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఎస్టిమేషన్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఓవరాల్ గా 79 lakhs దగ్గర మనకి వర్కౌట్ అయింది అనమాట. సో ఇక్కడ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందండి, ఇక్కడ 14,40,000 అనమాట. సో 14,40,000 వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఓవరాల్ గా ఎంత వచ్చిందండి, 79,62,441 రూపీస్ అనమాట. అంటే అరౌండ్ 80 lakhs దగ్గర వర్కౌట్ అయింది అనమాట. సో ఇక్కడ మనం సజెస్ట్ చేసింది ఏంటంటే, హోమ్ లోన్ ఎప్పుడు కూడా మనం
ఎక్కువగా చాలా మంది ఏం చేస్తారంటే బేగా పే చేసేద్దాం అని అనుకుంటారు. కానీ ఎప్పుడు కూడా మిస్టేక్ చేయకండి. మీకు మన ఇండియాలో చాలా మట్టుగా వడ్డీ తక్కువ రేట్ వచ్చేది ఏదైనా ఉందంటే ఒక హోమ్ లోన్ అండి. ఇంకెక్కడ కూడా ఏం లేదు. అటువంటి హోమ్ లోన్ తక్కువకి వచ్చే ఇంట్రెస్ట్ మనం ఎందుకు దాన్ని బేగా పే చేయాల్సింది అనుకుంటున్నారు? సో ఏదైతే మనకి ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుందో, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో, దాన్ని మనం మ్యూచువల్ ఫండ్స్ లో కన్వర్ట్ చేసుకొని దాన్ని మొత్తం ఓవరాల్ గా వేవ్ ఆఫ్ చేసేవచ్చు అనమాట. సో ఇక్కడ మేము ఇచ్చే సజెషన్ ఇచ్చేసాం. ఇక్కడ వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.5% ద్వారా ఓవరాల్ గా 58 lakhs దగ్గర వర్కౌట్ 58 lakhs దగ్గర వాళ్ళు కట్టాలి మొత్తం ఓవరాల్ గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ది డే 20 years వచ్చేసరికి 79 lakhs అంటే అరౌండ్ 80 లక్షల దగ్గర వాళ్ళకి వర్కౌట్ అయింది అనమాట. సో ఈ 80 లక్షల్ని మనం 58 lakhs దగ్గర మామూలు తీసేస్తే 79 lakhs ని 58 lakhs దగ్గర తీసేస్తే అంత ఇంచుమించు దగ్గర 20 lakhs దగ్గర వాళ్ళకి మిగిలింది అనమాట. సో 22 lakhs అరౌండ్ ఓవరాల్ గా చెప్పాలనుకుంటే 22 lakhs ఆర్ 20 lakhs ఓవరాల్ గా ఎస్టిమేషన్ వేసుకుంటే. సో ఈ 20 lakhs అనేది అతని ఎండ్ ఆఫ్ ది డే అతని రిటైర్మెంట్ కి ఎంతో కొంత వాళ్ళకి అమౌంట్ లంసమ్ అమౌంట్ ఉన్నట్టే కదా. సో ఆ హౌస్ అనేది కూడా వాళ్ళు జీరోతోనే కొన్నట్టే కదా. సో వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో చిన్న కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీగా అయిపోయింది. లోన్ ఏదైతే అంత అమౌంట్ ఉందో ప్రిన్సిపల్ అమౌంట్ ఫ్రీ అయిపోయింది, జీరో అయిపోయింది. ఇది ఫ్రీగా అయిపోగా కూడా ఇంకా ఎంత మిగిలిందండి? 20 lakhs దగ్గర మనకి మిగిలింది అనమాట. 20 lakhs అరౌండ్. అంటే ఫైనల్ గా వాళ్ళకి చిన్న కరెక్షన్. వాళ్ళు మనం అనుకోవచ్చు 10 సంవత్సరాల్లో మొత్తం అంతా క్లియర్ చేసేస్తాం కదా, హ్యాపీగా అయిపోతుంది కదా, దీనికి ఎందుకు ఈ తలనొప్పని చాలా మంది అనొచ్చు. కానీ అదే 10 సంవత్సరాలు స్మార్ట్ గా ఆలోచించి 20 years పే చేయండి. అదే 20 years పే చేస్తే మీకు ఇక్కడ 58 lakhs మిగులుతుంది, ఇంకా రానుపోని మిగతాది 20 lakhs దగ్గర మిగులుతుంది అనమాట. సో దీన్ని మనం ఏంటంటే ఇది ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అనమాట. సో వాళ్ళ తగ్గ సూట్ అయ్యేలాగా మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటవుతుంది, హోమ్ లోన్ అనేది 20 lakhs దగ్గర అతనికి మిగిలింది అనమాట. అంటే ఎండ్ ఆఫ్ ది డే అతనికి ఒక 60కో 55కో వచ్చేసరికి అతనికి ఎంత మిగిలింది? 20 lakhs. అంటే ఈ అమౌంట్ ని వాళ్ళు ఒక రిటైర్మెంట్ పర్పస్ గా వాడుకోవచ్చు, లేదా ఇంక దేనికైనా వాళ్ళకి వాడుకోవచ్చు. హోమ్ కూడా వాళ్ళకి ఫ్రీ అయిపోతుంది ఓవరాల్ గా. సో ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళకి నెలకు వచ్చేసరికి 5,000 మిగిలింది. అంటే 35,000 వాళ్ళు ఈఎంఐ పే చేయాల్సింది మనం వచ్చేసాం అరౌండ్ 11,000 కి ఊలిసాం అనమాట. అంటే 11,000 మిగిలేలా చేసాం. అంటే ఇక్కడ 24,000 మీరు లైఫ్ లాంగ్ పే చేయండి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మీకు 11,000 మైనస్ అవుతుంది. అదే 11,000 లో ఒక 6,000 మాత్రమే మీరు దీన్ని కేటాయించని చెప్పాం. అరౌండ్ ఓన్లీ ఫర్ 6,000 మాత్రమే. 6,000 రూపాయలు మీరు ఎస్ఐపి ఇలా కేటాయించండి. టాప్అప్ కూడా పెట్టలేదు మేము. టాప్అప్ కూడా పెట్టకుండా ఓన్లీ ఫర్ లిటరల్ గా అదే 6,000 మీరు ఈఎంఐకి అంటే హౌస్ ఈఎంఐకి మీరు పే చేస్తుంది అనుకోని మీరు ఫీల్ అవ్వండి అని చెప్పాను అంతే. మీరు హౌస్ ఈఎంఐకి ఎలాగైతే కడుతున్నారో దాన్ని అనుకుని అలా కట్టుకుని వెళ్ళిపోండి. బట్ ఇలా చేస్తే మీకు ఏటవుతుందంటే 20 lakhs మిగులుతుంది. అదే మీరు ఓన్లీ ఫర్ ఇలా ప్లాన్ చేస్తే మీకు ఏటవుతుంది, హోమ్ లోన్ క్లియర్ అవుతుంది. బట్ మీరు ఇక్కడ ఎంత నష్టపోతున్నారు? ఓవరాల్ గా 42 lakhs దగ్గర మీరు మిస్ అవుతున్నారు అన్నమాట. అంటే 42 lakhs మీ పాకెట్ నుంచి వెళ్ళిపోతుంది. కానీ అదే 10 years నాది కాదనుకుని కొంచెం ముందుకెళ్తే మీరు 58 lakhs 58 lakhs కూడా మిగిల్చేసి రిమైనింగ్ ఎంత మిగులుతుంది మీకు? 20 lakhs దగ్గర మీకు మిగిలింది అనమాట. అంటే ఈ ఓవరాల్ గా ఈ 58 lakhs ప్లస్ ఈ 20 ఇంచు అరౌండ్ అంతా 80 lakhs దగ్గర మీరు సేవ్ చేశారు. 80 lakhs దగ్గర అంటే మీకు హోమ్ అనేది ఫ్రీగా వచ్చింది. హోమ్ అనేది చాలా ఫ్రీ, అంటే విత్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అన్ని కలిపి మీకు ఫ్రీగా వచ్చింది అనమాట హోమ్ అనేది. సో ఇలాంటి ఆపర్చునిటీ మీకు ఎక్కడ దొరుకుతుంది? మీరు అబ్బాయిలో చేస్తే అలాంటి ఆపర్చునిటీ వస్తుందా? రాదు. సో ఎందుకంటే ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ని చాలా మంది తెలియక, నాలెడ్జ్ లేక చాలా మంది ఏంటంటే ఇటువంటి టైప్ ఆఫ్ నాలెడ్జ్ తెలియక చాలా మంది ఉపయోగించుకోవట్లేదు అనమాట. సో మీలో ఎవరికైనా మీ దగ్గరలో ఉన్న మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ కలిసి సో మీ తాలూకు ఫైనాన్షియల్ స్టేటస్ ని ఒక్కసారి మీరు డిస్కస్ చేసి డెఫినెట్ గా మీరు ఒకసారి మీ తాలూకు ఫైనాన్షియల్ స్టేటస్ చెప్తే వాళ్ళు మీకంటే ఒక గైడెన్స్ ఇస్తారు, మీకంటే ఒక మంచి ప్లానింగ్ ఇస్తారు. సో అలాంటివి మనం డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ అనమాట. సో ఎందుకంటే మనం మన చుట్టూ ఉన్న మంచి ప్రోడక్ట్లు మనం ఎందుకు వాడుకోలేకపోతున్నాం అనేది మనం మిస్ అవుతుంది అనమాట. సో ఇటువంటి మ్యూచువల్ ఫండ్స్ ని ఇలా వాడుకోవడం వల్ల పర్సన్ అనేది ఇంచుమించు దగ్గర అతను 20 lakhs మిగిలింది, ప్లస్ అది ఒక 58 lakhs, ఓవరాల్ గా 80 lakhs దగ్గర అతను సేవ్ చేయగలిగారు అనమాట. అతను ఓవరాల్ అమౌంట్ అతను చేతికి వచ్చిందా లేదా ఓవరాల్ గా? సో హోమ్ అనేది కూడా ఫ్రీగా వచ్చింది. సో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ షేర్ చేయొచ్చు. అదేవిధంగా మీలో ఎస్ఐపి కానీ అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చైల్డ్ ఎడ్యుకేషన్ కానీ, చైల్డ్ మ్యారేజ్ కానీ, చైల్డ్ హోమ్ లోన్ కానీ మీకు మీ ప్లానింగ్ తగ్గట్టుగా మీ తాలూకు ఇన్కమ్ లెవెల్ తగ్గట్టుగా మీ ప్లానింగ్ ఇచ్చేలాగా మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాము. సో కింద స్క్రోల్ నెంబర్ కాల్ చేయొచ్చు. అదే విధంగా మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ కలిసి మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. సో ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే మనం రూపాయి కష్టపడి ప్రతి రూపాయి కూడా చాలా విలువైంది. సో ఆ రూపాయికి మనం వాల్యూ ఇద్దాం. సో దాన్ని బట్టి మనం ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ లో ప్లానింగ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో టాపిక్ తో మనం కలుద్దాం. బాయ్ బాయ్.